బాబు బాబు నీకు దండం పెడతా, నువ్వు ఆపరా, నువ్వు ఆపు. ఇట్స్ ఓకే. తండేల్ మూవీ చూసేసాను భయ్య. మూవీ గురించి చెప్పాలంటే నాకంత నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ మెజారిటీ పోర్షన్ వరల్డ్‌ని, ఆ క్యారెక్టర్స్‌ని, వాళ్ళ లైవ్లీహుడ్‌ని అండ్ చైతన్య, సాయి పల్లవి లవ్ రిలేషన్‌ని ఎస్టాబ్లిష్ చేయడమే ఉంటుంది. అండ్ నరేషన్ గూడా చాలా ఫ్లాట్‌గా వెళ్తుంది. మధ్యలో ఫైట్ గూడా వస్తుంది. అది జస్ట్ హీరోయిక్ మూమెంట్స్ కోసమే ఉన్నట్టు ఉంటుంది. స్టోరీకి ఏం సంబంధం ఉండదు. ఆ లవ్ ట్రాక్ అయితే నాకు అస్సలెక్కలేదు. ఆ కాన్వర్జేషన్స్, డైలాగ్స్ మరీ చైల్డిష్ అండ్ అన్‌మెచ్యూర్డ్‌గా అనిపిస్తాయి. ఐ కెన్ అండర్‌స్టాండ్ క్యారెక్టర్స్ ఇన్నోసెంట్‌గా ఉంటాయి. బట్ ఏమో ఆ డైలాగ్స్ అండ్ ఎమోషన్ అస్సలు కనెక్ట్ అవ్వలేదు. మీకు గాని ఆ లవ్ ట్రాక్ కనెక్ట్ అవుతే ఫస్ట్ హాఫ్ మీకు నచ్చొచ్చు. ఇంటర్వెల్ అప్పుడొచ్చే సముద్రం సీక్వెన్స్ అది అనిపిచ్చింది నాకు. యాక్చువల్ స్టోరీ మనకి సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం సేపు తర్వాత ఎటో వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. బట్ మళ్ళీ తర్వాత ట్రాక్‌లోకి వస్తుంది. నాకు ఫస్ట్ హాఫ్ కంట సెకండ్ హాఫ్ బెటర్ అనిపిచ్చింది. అక్కడక్కడ కొన్ని పేట్రియాటిక్ సీన్స్ అనిపించాయి. బట్ మోస్ట్‌లీ సెకండ్ హాఫ్ కూడా యావరేజ్‌గానే అనిపిచ్చింది. దట్ ఈస్ మేబీ డ్యూ టు నాకు ఆ లవ్ ట్రాక్ కనెక్ట్ అవ్వకపోవడం వల్లనే. అండ్ అగైన్ మూవీ క్లైమాక్స్ అనిపిచ్చింది అండ్ హ్యాపీ ఎండింగ్‌తో ఎండ్ అవుతుంది. నాగ చైతన్య మేకోవర్ బాగుంది. బట్ కొన్ని ప్లేసెస్‌లో ఆ స్లాంగ్‌ని అంత న్యాచురల్‌గా పుల్ ఆఫ్ చేయలేదు అనిపిచ్చింది. బట్ క్లైమాక్స్‌లో పెర్ఫార్మ్ చేశారు ఎమోషనల్ సీన్‌లో. డాన్స్‌లో కూడా సాయి పల్లవి ఎనర్జీని మ్యాచ్ చేయడానికి చాలా కష్టపడ్డారు 'శివుడి' సాంగ్‌లో. అండ్ మాక్సిమం మ్యాచ్ చేశారు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రేమ్స్ సాయి పల్లవికే పడ్డాయి సాంగ్‌లో. సాయి పల్లవి రోల్ నాకు నార్మల్‌గానే అనిపిచ్చింది. అంత పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఏం కనిపియలేదు. బట్ ఉన్న సీన్స్‌లో షీ గేవ్ హర్ బెస్ట్. డీఎస్‌పీ సాంగ్స్ పర్లేదనిపించినా, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ప్రతి 5 మినిట్స్‌కి ప్లే అవుతూనే ఉంది. చాలా రిపిటేటివ్ అనిపించింది అండ్ ఫ్యూ టైమ్స్ చాలా అనాయింగ్‌గా కూడా అనిపించింది. మూవీ విజువల్లీ అయితే బానే ఉంది. అందులో ఎలాంటి డిసప్పాయింట్‌మెంట్ లేదు. చందు మొండేటి తీసుకున్న పాయింట్ బాగుంది గానీ, ఆ లవ్ ట్రాక్ బెటర్‌గా డీల్ చేసుంటే బాగుండేదనిపించింది. బికాజ్ ఆ లవ్ ట్రాకే మేజర్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్. సో, మీకు గనక ఎమోషన్ కనెక్ట్ అవుతే మూవీ మీకు నచ్చుతుంది డెఫినెట్‌గా. బట్ నాకు మాత్రం డిసప్పాయింట్‌మెంటే. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా చూపులు ఫర్ ఫర్దర్ రివ్యూస్.